వెనుకబడిన జిల్లా కాకుండా వెన్నుముక రాష్ట్రానికి వెన్నుముకగా ఉండే జిల్లా కింద మార్చాలి అన్న ఒక మంచి తాపత్రయంతోనే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా కూడా వర్క్ చేయటం. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. దానికి సంబంధించి రిజల్ట్స్ కూడా ఈరోజు మనకు బెటర్ వేలో రిజల్ట్స్ కూడా రావటం. ఈరోజు ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర 8,059 ఎంఐ ట్యాంక్స్ని మనం ఐడెంటిఫై ఉన్నాయి ఇక్కడ. దానిలో దగ్గర మనకి చూసుకుంటే ట్యాంక్స్ అన్నింటిలో 6,446 ట్యాంక్స్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన వీటిలో కూడా 6,424 ట్యాంక్స్ కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా ఛానల్స్ కూడా చూసుకుంటే 2,549 ఛానల్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం, వాటిని కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఓవరాల్గా చెప్పాలంటే ఎంఐ ట్యాంక్స్కి ఛానల్స్కి అన్నిటికీ కలిపి టోటల్గా 318.57 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఖర్చు చేసి ఓవరాల్గా మనకి మ్యాండేట్స్ కూడా చూసుకుంటే 1.28 crores మ్యాండేట్స్ కూడా ఉన్నాయి. టోటల్గా మనకి సిల్ట్ రిమూవ్ చేసింది కూడా దగ్గర 99 లక్షల క్యూబిక్ మీటర్ సిల్ట్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. అంటే దీన్ని ఒక మ్యాసివ్ వేలో తీసుకొని ఒక నిజంగా చెప్పాలంటే ఒక యజ్ఞంలా తీసుకొని చేయడం జరిగింది. దాని మూలంగా ఈరోజు మనకి ఏదైతే ఆయకట్టు ఉందో 2,81,988 ఎకరాల ఆయకట్టు ఉందో ఈ ఆయకట్టుకి కూడా మనం ఈరోజు వాటర్ స్టోరేజ్ కూడా పెంచుకునే కెపాసిటీకి వచ్చింది. అంటే 0.70 TMC ఈరోజు అడిషనల్ వాటర్ స్టోరేజ్ కూడా మనకి రావటం జరిగింది. అంటే ఓవరాల్గా రేపొద్దున్న మనకి వర్షం పడిన ఆ వాటర్ కూడా ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేకుండా మనం రెడీ చేసుకునే దానికి కూడా ఈరోజు డీసిల్టేషన్ జరిగి ఓవరాల్గా జలధార కార్యక్రమం కూడా మన విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు డిఆర్సీ అంతా కూడా ఈరోజు కలెక్టర్ గారిని కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. అమ్మ ఒకటి మీకు తెలియాలి, లాస్ట్ 5 years వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ రోజు కూడా పోలీస్ వెల్ఫేర్ గురించి కానీ కనీసం పోలీస్ డ్యూటీలు అప్రోప్రియేట్గా వాళ్ళు ఎలా చేయాలనే విషయం మీద కూడా ఇప్పుడు కూడా దృష్టి పెట్టలేదు. ఎప్పుడు చూడండి వాళ్ళ దగ్గర బందోబస్తు చేయండి, వీళ్ళ దగ్గర బందోబస్తు చేయండి, రోడ్డు మీద నుంచోండి, పరదాలు కట్టండి, చెట్లు నరకండి, వీటి మీద ఉంది. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర పెండింగ్ నోటిఫికేషన్ ఇచ్చిన 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా మేము ఇక్కడ ఎన్నో కోర్టు ఇష్యూస్ ఉంటే వాళ్ళు అలా ఆపేస్తే మళ్ళీ మేము వచ్చి వితిన్ 1 yearలో కోర్టు కేసెస్ అన్నింటినీ కూడా దాటుకొని రిక్రూట్మెంట్ చేసి ఈరోజు వాళ్ళకి మ్యాసివ్గా ఒకే దగ్గర అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళందరి కోరిక మేరకు దాని స్టైఫండ్ని కూడా 4,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు చేయడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఆ 4,000 రూపాయలు ఫుడ్ ఖర్చులు కూడా వచ్చి ఉండదు. అది ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి అదే రేట్ మీద అలా ఉన్నారు. బట్ ఆ రోజు గౌరవ సీఎం గారు ఒక కానిస్టేబుల్, ట్రైనీ కానిస్టేబుల్ ఒక అమ్మాయి అడగడంతో ఇమీడియట్గా ఆన్ స్టేజ్ మీద శాంక్షన్ చేసిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. వాటితో పాటు ఏదైతే అప్పటి వరకు పెండింగ్ ఉన్న ప్రతి బకాయిని కూడా ఈవెన్ MOPFలోని వాళ్ళు కట్టాల్సిన డబ్బులు కూడా కట్టకుండా మనకి మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫండ్స్ కూడా లేకపోతే దగ్గర మేము వచ్చిన తర్వాత 70 కోట్ల రూపాయలు తిరిగి కట్టి ఆ గవర్నమెంట్లో బకాయిలు తిరిగి కట్టి ఈరోజు మేము దానికి సంబంధించి MOPF నిధులు మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ అగైన్ మనం స్ట్రెంథనింగ్ చేసుకుంటున్నాం, డిపార్ట్మెంట్ స్ట్రెంథనింగ్ చేసుకుంటున్నాం. మొన్నటి వరకు కూడా చాలామందికి టీఏలు కూడా పెండింగ్ ఉన్నాయి, మా వరకు పెండింగ్ ఉంటే అవి కూడా మొన్న రీసెంట్గా ఇంచుమించుగా రిలీజ్ చేసాం. అదేవిధంగా సరెండర్స్ కూడా మేము వచ్చిన తర్వాత ఆల్రెడీ 2 సరెండర్స్ రిలీజ్ చేసాం. ఇంకా మేము చేయడానికి లేవని చెప్పట్లేదు, ఏస్ చేయడానికి ఉన్నాయి. కానీ నేను కూడా ఏమంటున్నానంటే కొంత ఆర్థిక పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు, మా అందరికీ కూడా తెలుసు. దానికి తగ్గట్టుగానే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము కూడా వాళ్ళకి నచ్చ చెప్పుకుంటూనే మా అడ్మినిస్ట్రేషన్ అనేది మేము చేసుకుంటున్నాం. ఇదే కాకుండా మీరు ప్రతి పోలీస్ స్టేషన్ 2019 నుంచి 24 వరకు ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఓపెన్ అయ్యానో మీరు చెప్పండి. ఈ రోజు వరకు నేను పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేయడానికి వెళ్తే 2018లో శంకుస్థాపన చేసినవి, 2017లో శంకుస్థాపన చేసినవి, మళ్ళీ నేను 2024-25లో నేను ఓపెన్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే కనీసం పోలీస్ స్టేషన్స్ లేవు. 2018లో మేము వెహికల్స్ ఇచ్చాము అప్పుడు గవర్నమెంట్లో. మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు వెహికల్స్ లేవు. మళ్ళీ ఇప్పుడు వెహికల్స్ ఇంచుమించుగా 2,500 వెహికల్స్ మేము ఇప్పుడు ఇస్తున్నామండి. ఇప్పుడు కూడా మీరు అన్నది కరెక్టే, ఇప్పటికీ కూడా వెహికల్స్ లేవు. కానీ ఈ వెహికల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే, బెటర్ వెహికల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చే క్యాబినెట్లో కూడా వాటికి సంబంధించి బడ్జెట్లో పెట్టామండి. మీరు గమనించాలి, ఏదో మేము వెహికల్స్ ఇస్తామని చెప్పలే. మొన్న బడ్జెట్లో కూడా సుమారుగా 200 కోట్లు 300 కోట్లు వెహికల్స్కి ఇస్తామని చెప్పి బడ్జెట్లో కూడా కేటాయించుకొని యాజ్ పర్ దట్ ఈరోజు 2,500కు పైగా వెహికల్స్ ఈరోజు స్టేట్ లెవెల్లో మేము ప్రొక్యూర్ చేసుకోవడానికి రెడీ అయ్యాం. క్యాబినెట్లో వచ్చే క్యాబినెట్లో అది కూడా వస్తుంది. ఇంట్లో ఉన్న 5 మన చేతికున్న 5,000 ఒకలా ఉండవు. మన ఇంట్లో 4 ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. కానీ మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం.
మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం, దాని మీద సిట్ ఏర్పాటు చేసుకున్నాం, సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. మీరు నిన్న మొన్న జరిగిన సంఘటనలు దయచేసి నేను కూడా ఏమంటానంటే పబ్లిక్ తెలుసుకోవాలి, అసలు అక్కడ ఏం జరిగింది అన్నది ఫ్యాక్ట్ ఫైండింగ్. నిజంగా అక్కడ తప్పు జరిగితే డెఫినెట్గా ఆ పోలీస్ మీద మేము యాక్షన్ తీసుకుంటాం. నిన్న మీరు నెల్లూరులో జరిగిన సంఘటన గురించి మీరు మాట్లాడారు, అది ప్యూర్లీ అసలు పోలీస్కి సంబంధం లేని ఇష్యూ యాక్చువల్గా. ఓవరాల్గా అలాగని చెప్పేసి నేనేమి దాన్ని బయటికి రావడానికి నేను ప్రయత్నం చేయట్లే, ఎవరిని కూడా రక్షించాలన్న భావన కూడా కాదు. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా పోలీస్ ఏమైనా అరెస్ట్ చేశారా, పోలీస్ హెరాస్మెంట్ వల్ల అతను ఏమైనా సూసైడ్ చేసుకున్నాడా, ఆ యాంగిల్లో కూడా వెళ్తున్నాం. ఓవరాల్గా చెప్పాలంటే మీరు అన్నది అంటే ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉంటాయండి. గ్రీవెన్స్లో వచ్చింది కంపల్సరీగా పోలీసు వెళ్ళి విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత అక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అన్నది కూడా మేము కూడా చూసుకోవాలి. మొన్న మీరు రీసెంట్గా మీ శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఇన్సిడెంటే చూశారు. అలాంటి సందర్భాల్లోని కూడా మేము అలాంటి సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన తప్పిదాలను కూడా మేము ఎత్తు చూపిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోని న్యాయానికి అనుగుణంగా వెళ్ళండి, యాజ్ పర్ యువర్ లా వెళ్ళండి, సామాన్య మానవుడికి న్యాయం చేయాలని దృక్పథంతో మేము వెళ్తున్నాం. క్వశ్చన్ అడుగుతున్నాను, 18 ఏళ్ళ పిల్లడు కాదు 16 ఏళ్ళ పిల్లడు నేరం చేసినా కూడా మనం కేసు పెడతాం కదా, చట్టంలో ఉంది కదా. 18 సంవత్సరాల పిల్లోడు తప్పు చేశాడా తప్పు చేయలేదా పక్కన పెట్టండి, పోలీస్కి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈరోజు గవర్నమెంట్ పెట్టిన సీసీటీవీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు తప్పు చేశారనేది క్లియర్గా తెలిసింది. లేకపోతే ఒక అమాయకమైన అబ్బాయి ఈరోజు బలయ్యేవాడా ఆ కేసులో? ఈరోజు నేనేమంటానంటే ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడా తప్పు చేశాడా అవన్నీ పక్కన పెడితే తను రక్షించుకోవాలనో తన బిడ్డను రక్షించుకోవాలనో తపన, ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను హాస్పిటల్కి తీసుకెళ్లాలనే విషయంలో తపన ఉంటే ఈరోజు బతికేవాడేమో ఆ మనిషి. ఇప్పుడు అది కాకుండా ఈరోజు తన బిడ్డను కాపాడుకోవాలని ఆరాటంతో ఈరోజు మళ్ళీ తిరిగి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడని చెప్పి మనకు వచ్చిన తర్వాత ఈరోజు అబ్బాయిని రిమాండ్కి యాజ్ పర్ లా వెళ్ళాము. ఆటోమేటిక్గా రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం కూడా చూసుకుంటానండి, ఈ గొడ్డలి పార్టీని ఎంత మేరకు పెంచి పోషిస్తున్నారో మనకు అర్థమవుతుంది. మరి అలాగే మాట్లాడుకుంటే అతను కోడికత్తి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుండి లోపల పెట్టారో కోడికత్తి శ్రీని? ఆ అబ్బాయికి హార్డ్లీ 18-19 సంవత్సరాలే. ఆ రోజు కూడా చిన్నపిల్లడు తప్పు చేసాడు వదలలేదే జగన్మోహన్ రెడ్డి. అతను 5 సంవత్సరాలు కూడా తను జైల్లోనే ఉన్నాడు కోడికత్తి శ్రీను. అంటే ఓవరాల్గా అంటే తనకు దగ్గరికి వస్తే ఒక న్యాయం, పక్క వాళ్ళకి వస్తే ఒక న్యాయం. తప్పు తప్ప కాదా అది కావాలి. ఆ రోజు కూడా ఈరోజు మీరు అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎలిగేషన్, ఆయన రోజు చేసేదే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎలిగేషన్. 4వ తేదీన విశాఖపట్నం తీరానికి చెందిన మనకి ఇండియా APMMVS 83 దానిలో మత్స్యకార పడవలో మొత్తం 7 మత్స్యకారులు వెళ్ళారు. ఈ 7 మత్స్యకారులు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం సుమారుగా అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత 1వ తారీఖున వెళ్ళారు. 4వ తారీఖు 3:45 కొంచెం వాతావరణం డిఫరెంట్గా ఉంది, ఈదురుగాలు ఎక్కువగా వేస్తున్నాయి, పడవ ప్రమాదానికి గురైంది. అయితే అది మ్యాక్సిమం మనకేంటంటే ఇమీడియట్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మత్స్యకారు JDV ఫిషరీస్ వాళ్ళు నేవల్ కోస్ట్ గార్డ్ వాళ్ళకి అదేవిధంగా మాకు మెరైన్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ రాత్రే మేము కూడా నేవల్ గార్డ్కి అదేవిధంగా కోస్టల్ గార్డ్ వాళ్ళకి మెయిల్స్ కూడా పంపించి అలర్ట్ అవ్వమని చెప్పాం. అక్కడికి సంబంధించి ఒక బోట్ కూడా లేకపోతే మెరైన్ బోట్ కూడా కొంచెం రిపేర్లో ఉంటే ఇమీడియట్గా కాకినాడ నుంచి ఒక బోట్ కూడా రప్పించుకున్నాం. అది సుమారుగా 11 నాటికల్ మైళ్ళ దూరంలో ప్రమాదం జరిగింది. అతను నాటికల్ మైళ్ళకి కూడా తేడా తెలియకుండా 3-4 కిలోమీటర్లే కదా 10 కిలోమీటర్లు అంటే మేము ఏం చేస్తామండి. 11 నాటికల్ మైళ్ళ దూరంలో ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన మరుక్షణం నుంచి కూడా మేము యంత్రాంగం మొత్తం అలర్ట్ అయింది. మా DC గోపీనాథ్ శెట్టి గారు ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసుకున్నారు, నేవల్ కోస్ట్ గార్డ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకున్నారు. ఇమీడియట్గా అక్కడికి వెళ్ళేదానికి పరిస్థితి లేకపోతే హెలికాప్టర్లు కూడా పంపించారు. ఈ చిన్న అనే వ్యక్తి అక్కడ యాంకర్ని పట్టుకొని మనకి రెస్క్యూ అయ్యాడు. ఇమీడియట్గా అతన్ని అక్కడ చైనా బోట్ వాళ్ళు కూడా రెస్క్యూ చేశారు. అతని దగ్గర ఉన్నారని సంగతి తెలిసి మేము అతనికి కాంటాక్ట్ చేయడానికి కూడా నేవల్ కోస్ట్ గార్డ్ వాళ్ళు అతను కాంటాక్ట్ చేసే పరిస్థితులు కూడా తెప్పించుకున్నాం. డైరెక్ట్గా గోపీనాథ్ శెట్టి గారు మాట్లాడారు. ఆ ఫ్యామిలీస్ ఎవరైతే గల్లంతయ్యారని వచ్చిందో ఇన్ఫర్మేషన్ మార్నింగ్ మేడంకి తెలిసి మేడం ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా కలిశారు. తను లోకల్ ఎమ్మెల్యే, నేను ఆ రోజు విజయవాడలో ఉన్నాను. విజయవాడ నెక్స్ట్ డే వేరే ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటం వల్ల నేను ఒక పక్క నుంచి కోఆర్డినేట్ చేసుకుంటూ
మన అచ్చెన్నాయుడు గారు, నేను, మేడము, కొండపల్లి శ్రీనివాసు, అదేవిధంగా కలెక్టర్ గారు, మన వైజాగ్ కలెక్టర్ గారు, మేమందరం కూడా కోఆర్డినేట్ చేసుకున్నాం. దట్ డే ఇంకొక బోట్ కూడా మనకి పారాదీప్ దగ్గర ఇంకొక బోట్ కూడా మనకి అక్కడ పూరి బేస్, అది కూడా ఇంచుమించు 20 మంది మత్స్యకారులు ఉన్నారు. ఈ రెండింటిని కూడా సైమిల్టైన్స్గా చూసుకున్నామండి. అంటే ఈరోజు వచ్చేసి ఏదో రాజకీయం చేయాలని నోటుకొచ్చినట్టు మాట్లాడడం కూడా కాదు. ఆ రోజు ఇమీడియట్గా మనకి తనని బోటు మీద వెళ్ళి తీసుకురావడానికి అవ్వకపోతే ఎయిర్ లిఫ్ట్ చేసామండి. 3 హెలికాప్టర్లు ఆ రోజు 72 గంటలు మనం అంతా కూడా వెతికారు. వెతికిన తర్వాత దొరకలేదని ఉద్దేశంతోనే ఆ కుటుంబాలకి న్యాయం చేయాలని కొల్లు రవీంద్ర గారు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా 15 లక్షల చెక్ కూడా ఇమీడియట్గా చెక్ ఇచ్చారు. ఏంటి లాస్ట్ గవర్నమెంట్లో మత్స్యకారులు ఇవ్వాల్సిన బాకీలన్నీ పెట్టుకొని మేము వచ్చిన తర్వాత ఇచ్చామండి. సుమారుగా 60 మందికి పైగా 3 కోట్ల పైగా మేము ఇచ్చాం వచ్చిన తర్వాత. ఈరోజు మత్స్యకారులకి సంబంధించి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ఆ రోజు మత్స్యకారులకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చింది కూడా మేమే. ఈరోజు మత్స్యకారులు అడ్డం పెట్టుకొని అక్కడ ఏదో ఫోన్లో మాట్లాడారు. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నారు. నేను ఇమీడియట్గా వాళ్ళతో పాటు వీడియో కాల్లో మాట్లాడాను. వాళ్ళకి ధైర్యం చెప్పాము. గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ గవర్నమెంట్ చేసుకుంటుంది. అయినా కూడా అక్కడికి వచ్చి రాద్ధాంతం చేయడానికి ఇప్పుడు మీరు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఒకటేనండి, పరామర్శకు వచ్చినప్పుడు జేజేలంటో నాకు అర్థం కాదు. మనం పరామర్శకు వచ్చామా లేకపోతే మనం వచ్చింది ఏమైనా ఏదో సక్సెస్ఫుల్ దేనికో సక్సెస్ మీట్స్కి వచ్చామా? అక్కడికి వచ్చినా ఎవడో ఒకడు వచ్చి రపారపామంటాడు, ఒకడు వచ్చేమో సీఎం అని అరుస్తాడు, ఇంకొకడేమో వేలలేస్తాడు. మినిమం అండి మీకు విషయం చెప్పని ఇక్కడ నారా లోకేష్ గారి గురించి ఒక మాట చెప్పాలి. పరామర్శకు వెళ్తే కనీసం ఎవరైనా ఫోటో కూడా ఇవ్వరండి. ఆయన నేను పరామర్శకు వచ్చాను, ఇక్కడ ఫోటోలు తీయించుకోవడానికి రాలేదు, దయచేసి ఏమనుకోక తమ్ముడు అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతాడు మహానుభావుడు, చిన్నోడైనా. అంటే పొలిటికల్గా కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఎథిక్స్ లేకుండా నోటుకు వచ్చినట్టు ఏదొస్తే అది మాట్లాడేసుకుంటూ పోతే ప్రజలు హర్షిస్తారన్నది కాదు. అతను వచ్చినా రాకపోయినా మేము చేయాల్సిన పని మేము చేస్తాం. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎక్కడ వదలలేదు. ఇందాకే మన డిఆర్సీలోని కూడా కలెక్టర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ మేము అందరం కూడా చెప్పాము. ల్యాండ్ ఇష్యూస్లో ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేయొద్దు అని మళ్ళీ చెప్తున్నామండి. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో చాలా స్ట్రిక్ట్ యాక్ట్ అది. అందులో పీడీ యాక్ట్ కూడా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటివి మేము ఆక్రమించుకుంటాము, మమ్మల్ని చేసే వాళ్ళు ఎవరు లేరు అన్న నైజం ఉన్న వాళ్ళైతే దాని మీద కొంచెం ఆలోచించుకోవాల్సిందిగా మాత్రం కోరుకుంటున్నాను.